హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో వీడియో అయితే కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి తెలంగాణ పండుగలు ఉన్నాయి, అలాగే జాతరలు ఇలా ఉన్నాయి. సో తెలంగాణ పండుగల్లో మనకి బతుకమ్మ పండుగ నుంచి మనకి తెలుగు ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో ఆ బతుకమ్మ పండుగ గురించి అయితే చూద్దాము. సో ఇదేంటంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే అతి ప్రధాన పండుగ అన్నమాట. ఎక్కువ ఆడవారు బతుకమ్మ పండుగ ఆడి పాడి దాన్ని పూలతో వాళ్ళు బతుకమ్మను చేసుకొని ఇలా చేస్తూ ఉంటారు కదా. సో తెలంగాణ మహిళలు ఎక్కువ అతి ప్రధాన పండుగ బతుకమ్మ పండుగ. అలాగే ఈ పండుగ ఆశ్వయుజ శుక్ల పాక్ష పాడ్యమి రోజు నుండి అష్టం వరకు జరుపుకుంటారు. ఈ పండుగల్లో దీనికి రకరకాల పూలు అనేవి సేకరించి వాళ్ళు పల్లెళ్ళు ఎత్తుగా పేర్చి అందులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దని గౌరమ్మగా కొలుస్తారు. ఈ పూలు తీసుకునే పూలల్లో గునుగు పువ్వు అనేది ప్రధానంగా వాడతారు. సో గునుగు పువ్వుకి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మొదటి రోజు అయితే శివాలయం వద్ద చేస్తారు. అలాగే తర్వాత మిగిలిన దేవాలయాలు, చివరి రోజేమో చెరువుల వద్దకు చేరి బతుకమ్మ ఆడి చెరువులు అనేది నిమజ్జనం చేస్తారనమాట. సో ఈ బతుకమ్మ చేసేటప్పుడు స్త్రీలందరూ కూడా వలయాకారంగా రౌండ్గా సర్కిల్ ఫామ్లో ఏర్పడి ఐక్యత సోదర భావంతో మానవహారాలుగా ఏర్పడి బతుకమ్మ అనేది పాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు పాటలు అనేవి పాడుతూ ఉంటారు. నిమజ్జనం తర్వాత వాళ్ళు మొక్కజొన్న పిండి, సత్తు పిండి, బెల్లం ఈ మూడు కలిపి ముద్దలుగా చేస్తారు. ఆ ముద్దలుగా చేసిన దాన్ని ఒకళ్ళు అంటే వాయినాల రూపంలో ఇచ్చిపుచ్చుకుంటారన్నమాట. అలాగే ఈ పండుగని తెలంగాణ రాష్ట్ర పండుగగా 2014 జూన్ 16 ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగని తెలంగాణ రాష్ట్ర పండగగా 2014 జూన్ 16 ప్రకటించింది అనమాట. సో ఈ డేట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోండి. 2014 జూన్ 16 అనేది ప్రకటించడం జరిగిందనమాట. అలాగే దసరాకి 1-2 రోజుల ముందు జరుపుకునే బతుకమ్మని సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. ఇక్కడ మనకి మహాలయ అమావాస్యకి మరొక పేరుంది, దానినే పెత్రమాస అమావాస్య, పెత్రమాస అని పిలుస్తారు. మహాలయ అమావాస్యనే పెత్రమాస అని కూడా పిలుస్తారు. బతుకమ్మ పండుగలో మొదటి రోజైన పెత్రమాస నాడు, అంటే ఆ పెత్రమాసకి ముందు రోజు ఏం చేస్తారంటే వాళ్ళు పెద్దలకు బియ్యం అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు బతుకమ్మ ఆడతారు. అది ఎప్పుడంటే 6వ రోజు ఎవరి ఇళ్ళలో వాళ్ళే బతుకమ్మ అనేది ఆడుతూ ఉంటారు. అలాగే ఏ వాడకు ఆ వాడ వాళ్ళు బతుకమ్మను ఆడుకున్నాక అందరూ కలిసి గ్రామ ముఖ్య ప్రదేశం ఉంటుంది, అంటే అందరూ ఒక చోట కలిసే ప్రదేశం ఉంటుంది కదా, ఆ గ్రామ ముఖ్య ప్రదేశంలో కలిసి బతుకమ్మని ఆడతారు. దాన్ని సబ్బండ వర్ణాలు అని పిలుస్తారు. సబ్బండ వర్ణాలు అని పిలుస్తారు. నెక్స్ట్ అలాగే బతుకమ్మ పాటలో చివర కనిపించే, అంటే వాళ్ళు పాటలు పాడతారు. ఆ పాటల్లో వాళ్ళకి చివరన ఈ పదాలు అనేవి వస్తాయి అన్నమాట. పదాలు అనేవి ఈ పదాలు పలికే పాటలు అనేవి వాళ్ళు పాడుతూ ఉంటారు. ఉయ్యాలో, కోలని, చందమామ అని, గౌరమ్మ అని, వాళ్ళలో అని, ఎన్నెల్లో అని, ఇలా వాళ్ళు పాడిన పాట చివరన ఈ పదాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే బతుకమ్మ పాటలు ఎక్కువగా కనిపించేది ఏంటంటే వాళ్ళు పాడే పాటలు ఎక్కువగా ఆడపిల్లల జీవితాల గురించి, అలాగే అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యల గురించి వాళ్ళు బతుకమ్మ పాటల్లో ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే పెద్ద బతుకమ్మను చేసి ఇంటికి వచ్చేటప్పుడు పాడే పాట, వాళ్ళు బతుకమ్మను చేసి ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఏమేమి పువ్వప్పనే గౌరమ్మ అనే పాట ఉంటుంది కదా. సో ఆ పాటని అనేది వాళ్ళు పాడుతూ ఉంటారు. అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి సమావేశంలో ప్రస్తావన వచ్చిన పండుగలో వాళ్ళ ఉద్యమ కాలంలో ఎక్కువగా బతుకమ్మ, బోనాలు అనే పండుగలు ప్రస్తావనకి వస్తూ ఉండేవన్నమాట. మొత్తం 9 రోజులు బతుకమ్మలు చేసుకుంటారు. 9 రోజులు జరుపుతారు. ఒక్కో రోజు ఒక బతుకమ్మ అని పెట్టుకుంటారనమాట. సో మొదటి రోజు ఏం చేస్తారు, మొదటి రోజు పెత్రమాస. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మని చేస్తారు. సో ఎంగిలి పూల బతుకమ్మకి నైవేద్యంగా వాళ్ళు నువ్వులు, చక్కెర, బెల్లం అనేది పెడతారనమాట. రెండో రోజు వచ్చి అటుకుల బతుకమ్మని చేస్తారు. అటుకుల బతుకమ్మ నైవేద్యంగా ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు అనేవి పెట్టడం జరుగుతుంది. అలాగే మూడో రోజు వచ్చి ముద్దపప్పు బతుకమ్మ. ముద్దపప్పు బతుకమ్మకు వచ్చి బెల్లం వేసి ఉడికించిన ముద్దపప్పు అనేది
చేసి పెట్టడం అనేది నైవేద్యంగా జరుగుతుంది. అలాగే నాలుగో రోజు వచ్చి నానబియ్యం బతుకమ్మగా పిలుస్తాము నాలుగో రోజుని. ఈరోజు తడి బియ్యం, పాలు, బెల్లంతో చేసిన నైవేద్యాన్ని అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఐదో రోజు వచ్చి అట్ల బతుకమ్మగా పిలవడం జరుగుతుంది. ఈరోజు అట్ల అనేవి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఆరో రోజు వచ్చి ఆరో రోజుని అర్రేమి అంటాము. ఈరోజు అలకల బతుకమ్మగా పిలుస్తాము. అలకల బతుకమ్మ రోజు కూడా అట్లే నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏడవ రోజు వచ్చి వేపకాయల బతుకమ్మ. వేపకాయల ఆకారంలో బియ్యం పిండి తయారు చేసి నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ. నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లంతో తయారు చేసిన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది జరుగుతుంది. తొమ్మిదవ రోజు వచ్చి సద్దుల బతుకమ్మ. ఈరోజు పెరుగన్నం, కొబ్బరన్నం, పులిహోర, నువ్వులన్నం అనేవి నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. అలాగే మహాలయ అమావాస్య నాడు కొలువుదీరే బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. మహాలయ అమావాస్యనే పెత్రమాస అని కూడా పిలుస్తారు. సో ఆ రోజు కొలువుదీరే బతుకమ్మని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తాము. అలాగే ఆరో రోజు కొలిసే బతుకమ్మని అలిగిన లేదా అలకల బతుకమ్మ. దీనికి మరో పేరు ఏంటంటే అర్రేమి అని పిలుస్తామన్నమాట. సో దీంట్లో మనకి ఎంగిలి పూల బతుకమ్మని ఏ రోజు పేరుస్తారు? ఇది 2016 TRT 2017లో మనల్ని దీని మీద బిట్టు అడగడం జరిగిందనమాట. ఎంగిలి పూల బతుకమ్మని ఏ రోజు పేరుస్తారని. సో ఎంగిలి పూల బతుకమ్మని పెత్రమాస నాడు పేరుస్తారనమాట. వీటితో పాటు మనకి ఇంకా కొన్ని హోలీ అని, తీజ్ పండగ, బోనాల పండగ, బొడ్డెమ్మ పండగ, ఇలా కొన్ని పండుగలు కూడా ఉన్నాయి. సో మనకేంటంటే టెట్లో వీటి మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుందని దీని మీద వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే బోనాల పండగ మీద కూడా మనల్ని 2016లో జరిగిన టెట్లో కూడా బోనాల పండగ మీద కూడా అడిగారు. ఈ బోనాల పండగ ఏంటంటే మహంకాళి అమ్మవారి ఆరాధనే బోనాలు అని చెప్పారు. మహంకాళి అమ్మవారి ఆరాధిస్తారనమాట. బోనం అన్నక అర్థం ఉంది. బోనం అంటే మనకి భోజనం లేదా నైవేద్యం. అలాగే కుండ అనే అర్థం కూడా ఉన్నదన్నమాట బోనానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.